నీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న మిస్టేక్స్ను బట్టి కూడా దేవుని ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు ఏం కలగాలి తెలుసా? గుండె ప్రియులారా మండుతూ ఉండాలి, వేదన చెందుతూ ఉండాలి. అయ్యో, నేను ఈ బలహీనతను నేను ఎలా చేస్తున్నా, ఈ పాపమును ఎలా చేస్తున్నా, ఇది దేవునికి విరుద్ధమైన కార్యం కదా, ఈ కార్యాన్ని నేను ఎలా దీన్ని అవలంబిస్తున్నా ప్రభువా, ఈ క్రియను బట్టి, ఈ జరుగుతున్నటువంటి కార్యాన్ని బట్టి ప్రభువా నేను సిగ్గుపడుతున్నాను అని దేవుని ఎదుట చిన్న చిన్న బలహీనతలను బట్టి కూడా నీ హృదయం దేవుని ఎదుట పశ్చాత్తాపడే అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఎదగగలిగిన మనస్సు, హృదయం, మనస్సాక్షి ఎవరికుందో వాళ్ళు ప్రియులారా నిజమైనటువంటి భక్తి దిశగా ప్రయాణం చేస్తున్నారు అని మనం చెప్పవచ్చు. నీ జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న మిస్టేక్స్ను బట్టి కూడా దేవుని ఎదుట నువ్వు కూర్చున్నప్పుడు ఏం కలగాలి తెలుసా? గుండె ప్రియులారా మండుతూ ఉండాలి, వేదన చెందుతూ ఉండాలి. అయ్యో, నేను ఈ బలహీనతను నేను ఎలా చేస్తున్నా, ఈ పాపమును ఎలా చేస్తున్నా, ఇది దేవునికి విరుద్ధమైన కార్యం కదా, ఈ కార్యాన్ని నేను ఎలా దీన్ని అవలంబిస్తున్నా ప్రభువా, ఈ క్రియను బట్టి, ఈ జరుగుతున్నటువంటి కార్యాన్ని బట్టి ప్రభువా నేను సిగ్గుపడుతున్నాను అని దేవుని ఎదుట చిన్న చిన్న బలహీనతలను బట్టి కూడా నీ హృదయం దేవుని ఎదుట పశ్చాత్తాపడే అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి ఎదగగలిగిన మనస్సు, హృదయం, మనస్సాక్షి ఎవరికుందో వాళ్ళు ప్రియులారా నిజమైనటువంటి భక్తి దిశగా ప్రయాణం చేస్తున్నారు అని మనం చెప్పవచ్చు.